ಅದನ್ನ ಅಚೀವ್ ಮಾಡಿ ఈరోజు నేను కర్ణాటకకు వచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టుంది. పెద్ద ఎత్తున మీరు నా ఘన స్వాగతం పలికారు. ఆంధ్రాలో జన్మించిన వారు ఉన్నారు, కానీ వలసలుగా కర్ణాటకకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమైన కర్ణాటకని కన్న తల్లిగా భావించే ఇక్కడ మీరందరూ ఉన్నారు. మీ అందరు తెలుసు 2024 ఎన్నికల ముందల కరెక్ట్గా ఎన్నికలకి 6 నెలలు ఉన్న సమయంలో ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారు. ఒక కొడుక బాధపడా, ఏం తప్పు చేయని పెద్దయిని ఇలా జైల్లో పెడతాం అనేది చాలా బాధేసింది. కానీ మాకు మీరు అండగా నిలబడ్డారు. సింధనూరు కానివ్వండి, రాయచూరు కానివ్వండి, అదేవిధంగా గంగావతిలో కానివ్వండి, పెద్ద ఎత్తున మీరు రోడ్డు పైకి వచ్చి మాకు మీరు అండగా నిలబడ్డారు. మీకు ఒక ధర్నాగా అనిపించచ్చు, మీకు ఒక ర్యాలీగా అనిపించచ్చు, కానీ మా కుటుంబానికి కొండంత బలం మీరు అందించారు. నాకు ఇప్పుడు కూడా బాగొత్తు, బ్రహ్మని నాకు ఒక మాట చెప్పింది, ఇంత గౌరవంగా బతికే కుటుంబం చూడు, పెద్దయిన పరిస్థితి మనకి రాజకీయం అవసరమా అని నన్ను అడిగింది. ఆనాడు నేను ఒకటే చెప్పాను, వెళ్ళి చూడు, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మనకి అండగా నిలబడ్డారు, మన జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాలని చెప్తాం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు వచ్చారు, ఇక్కడ చాలా మంది కష్టపడ్డారు. దాని ఫలితమే జైల్లో, ఆనాడు జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెడితే కరెక్ట్ గా 6 నెలల తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారి పక్కన మీరు కూర్చోబెడతాం జరిగింది. దానికి మా కుటుంబం మీకు రుణపడి ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. సింధనూరు ఎడ్యుకేషన్ లో నంబర్ 1, ఆటోమొబైల్లో నంబర్ 1, రైస్ ప్రొడక్షన్ లో కూడా నంబర్ 1, పన్నుల్లో కట్టే దాంట్లో కూడా మీరు నంబర్ 1. సింధనూరు రికార్డులు ఎవడు బద్దలు కొట్టలేడు. అదేవిధంగా సింధనూరులో శ్రీ కృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ కూడా నంబర్ 1 అవ్వాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నా. ఆనాడు తెలుగులో వలసలకు వచ్చి సొంత నిధులు ఖర్చు పెట్టి విద్య వైద్యం కూడా నిరుపేద కుటుంబాలకి అందిస్తాం జరిగింది. ఈ సేవా దృక్పథం ముందలు తీసుకెళ్లాలని ఇక్కడున్న తెలుగులందరినీ ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి. ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎస్ఎం కృష్ణ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరి మధ్యలో హెల్దీ కాంపిటీషన్ జరిగేది. ఎవరు ఏ కంపెనీ ఏ రాష్ట్రానికి పట్టుకెళ్తారా అని అహర్నిశర్ పోరాడేవారు. ఆ పోటీయే ఆనాడు ఆ నాయకులు కసి పెంచింది. ఆ పోటీ వల్లనే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక అద్భుతంగా అభివృద్ధి చెందిందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. కాంపిటీషన్ ఉంటేనే మనకు కూడా కసి ఉంటుంది. వేదికమైన పెద్దలు కుమారస్వామి గారు కూర్చున్నారు. కుమారస్వామి గారి కుటుంబానికి మా కుటుంబానికి చాలా, ఒక మాటలో చెప్పాలంటే స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారు ఉంటే భారతదేశ ప్రధానమంత్రిగా దేవేగౌడ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసికట్టుగా అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అద్భుతంగా భారతదేశాన్ని అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్తాం జరుగుతుంది. కరెక్ట్ గా 30 సంవత్సరాల తర్వాత నేను కుమారస్వామి గారితో మాట్లాడటం జరిగింది. మీ అందరు తెలుసు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖపట్నంలో మన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. గత పాలకుల అవినీతి వల్ల ఆ విశాఖ ఉక్కు అనేక ఇబ్బందులు పడింది. చివరికి ప్లాంట్ మూసేసో అమ్మేసే పరిస్థితికి వచ్చింది. వేదికమైన విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి నేను వారానికి ఒకసారి ఫోన్ చేసేవారు, అయ్యా ఒక్కసారి వెళ్ళి
కుమారస్వామి గారు కలవండి, రిక్వెస్ట్ చేయండి, బతులాడండి, కాలు పట్టుకోండి, విశాఖ ఉక్కుని మటుకు ప్రైవేటీకరణ జరగకుండా చేయమని 10 సార్లు కలిశారు. దాని తర్వాత ఒకరోజు అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేశాడు భరత్. ఫోన్ చేసి కుమారస్వామి గారు నా పక్కనున్నారు, ఆయనే మీతో మాట్లాడతారని ఫోన్ ఇచ్చారు. అప్పుడు కుమారస్వామి గారు నాకు ఒకటే చెప్పాడు, బ్రదర్, ఐ స్టాండ్ విత్ ఆంధ్రప్రదేశ్, ఐ విల్ మేక్ షూర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విల్ నాట్ బి ప్రైవేటైజ్ అని మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు కుమారస్వామి గారు. ఇక్కడున్న తెలుగు వాళ్ళందరినీ విషయం చెప్పదలుచుకున్నారు. వి ఓ కుమారస్వామి గారు అలాట్. ఒక విశాఖ ఉక్కే కాదు, నిన్నగాక మొన్న మనందరం చూసాం, భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏకంగా అనకాపల్లికి వచ్చింది. 1,00,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించబోతుంది ఆ స్టీల్ ప్లాంట్. దాంట్లో కూడా కీలకమైన పాత్ర కుమారస్వామి గారిది ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దక్షిణ భారతదేశం చేసుకున్న అదృష్టం ఈ రోజు కుమారస్వామి గారు మనందరికీ హెవీ ఇండస్ట్రీస్ స్టీల్ మంత్రి అవుతాం. సార్, ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓ యూ అ లాట్. We stand by you. We will work together to develop South India, to develop our states and to make India proud. And we will play our role in the Honorable Prime Minister Shri Narendra Modi ji's vision of Vikasit Bharat 2047. మీ అందరు తెలుసు, కుమారస్వామి గారికి ఎమోషన్స్ చాలా ఎక్కువ. మనసులో ఉంది చేస్తాడైనా. అందరూ అది బలహీనత అంటారు, కానీ అది మన కుమారస్వామి గారి బలమని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అందుకే మనందరం కలిసికట్టుగా ఆయనకు అండగా నిలబడాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు కష్టకాలాలు వచ్చినా, సమస్యలు వచ్చినా గురువు గారు మనకు అండగా నిలబడినప్పుడు, నాడు నేడు ఎప్పుడో కుమారస్వామి గారికి మనందరం అండగా నిలబడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, I also wish Sri Krishnadevaraya's Sainik School all the best. Please make us proud. I wish that this school will be the best in the country, and whatever support I can personally extend, you can call on me. I am the son of this soil. I am the son of India. And as Anna said, I am the younger brother of Karnataka, so I will always stand by you. And whatever help I can extend, I am willing to extend. Saying that, I like to congratulate the management, teachers and the students for running this institution really well, for studying really well. Make us proud, make Karnataka proud, make India proud. And Karnataka is not just a state. I believe it is the strength of our nation. Karnataka will always be part of India's growth story. It will lead from the front. It will make India proud. Thank you very much. Thank you very much for giving me this wonderful opportunity. ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇంత అద్భుత